శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు జ్యేష్ఠ మాసపు సోమవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున, పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పరమేశ్వరుడు భక్తవత్సలుడు, ఆశ్రిత జన పక్షపాతి. రోజులో ఒక్కసారైనా ఓం నమఃశివాయ అంటే చాలు సర్వశుభాలు కలుగుతాయి. ఆ స్వామి నామాన్ని ప్రతిరోజు స్మరించే వారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎటువంటి ఆపదలు దరిచేరవు. అపమృత్యు భయం అస్సలే ఉండదు. భక్తసలుబుడైనటువంటి ఆ మహేశ్వరుడు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనేటటువంటి భక్తునికి స్వామివారి యొక్క వ్రతాన్ని అనుగ్రహించాడట. ఈ వ్రతం నిర్మలమైనటువంటి మనసుతో స్వామినే స్మరిస్తూ ఆచరించే వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. సర్వ శుభాలు కలుగుతాయి. ఆ వ్రతమే మహేశ్వర వ్రతం. మరి ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి స్వామివారి భక్తులు స్వామివారిని ఏ విధంగా అనుగ్రహించారో ఈ కథల ద్వారా తెలుసుకుందాం. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనేటటువంటి పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు. అతను ఎన్నో శాస్త్రాలలోనూ ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడై చుట్టుపక్కల గ్రామాలలో తనకు మించినటువంటి పండితుడు మరెవ్వరూ లేడని గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అయితే ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ మంచి వరులతో వివాహం జరుగుతుంది. అదంతా కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగానే భావిస్తూ ఉండేవాడు. అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ ఉండేవాడు. ఆనాడు ఇంటికి వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు. ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు. అంతలో ఒకసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించడం మానివేస్తుంది. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోతుంది. రోజు రోజుకి కంటి చూపు ఇంకా మందగించసాగింది. చూపు సరిగ్గా కనిపించక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పట్టడంతో మోకాలు విరిగి 2 నెలలు మంచం మీదనే ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి స్మరించేటటువంటి మాకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయారు. పరమేశ్వర, ఏమిటి ప్రారబ్ధం? ఎందుకు మాకిన్ని బాధలు తండ్రి అనుకుంటూ పదే పదే ఆ స్వామికి మొరపెట్టుకుంటూ ఉండేవారు. ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవింపక తప్పదు అంటారు కదా. కానీ పరమేశ్వరుడు దయామయుడు. శివశర్మ పాపఫలం తీరడంతో తన భక్తుని ఇంకా రక్షించాలనుకుంటాడు. మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణులో ఏదో దివ్య తేజస్సు కనిపిస్తుంది. ఆ దంపతులిద్దరూ కూడా ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అంటారు: స్వామి, తమరు దివ్య తపస్సంపన్నుల్లాగా ఉన్నారు. నా యందు దయతలచి ఈ బాధల నుండి విముక్తి పొందే మార్గం సెలవివ్వండి అంటూ ప్రార్థిస్తారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అంటాడు: నాయనలారా, మీ బాధను నేను గ్రహించాను. మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెబుతాను. ఇక్కడకు ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే ఒక గుట్ట ఉంది. ఆ గుట్టపై వెలిసినటువంటి పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరలోనే అక్కడకు వెళ్ళి ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీకున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి అంటూ సెలవిస్తాడు. ఇక శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరాడు. కొండ మీదకు మెట్లు సరిగ్గా కూడా లేవు. కొండ కొంచెం ఎత్తుగా ఉంటుంది. కంటి చూపు సరిగ్గా కనపడక ఆ కాలి నొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వస్తుంది. కొండపై నుండి కిందకు దిగుతున్నటువంటి భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడుగుతాడు. వారు శివశర్మ దంపతులతో దాదాపు 1000 మెట్లు ఉన్నాయండి, 2 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది అని చెబుతారు. ఇక శివశర్మకు ఎంతో బాధ కలుగుతుంది. ఈ కాలి నొప్పితో ఎలా ఎక్కగలనా అని అలాగే మౌనంగా నిల్చొని ఉండిపోతాడు. కానీ మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనిపిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఎక్కాలనుకొని మరలా నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకుని రొప్పుతూ రొప్పుతూ ఆ కొండ ఎక్కుతూ ఉంటాడు. మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉంటాయి. ఇక శివశర్మ ప్రతి 10 మెట్లకు ఒకసారి కూర్చుంటూ ఉంటాడు. అలా 200 మెట్లు ఎక్కేసరికి అతనిలో ఉన్నటువంటి ఊపిరి పూర్తిగా పోతుంది. ఇక ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడే ఉన్న చోటనే కూర్చుంటాడు. అప్పుడు మెట్లెక్కుతున్నటువంటి ఒక భక్తుడు వీరి దగ్గరకు వచ్చి, స్వామి, ఎందుకిలా అలసటగా ఉన్నారు? నాతో పాటు రండి, మీరు తేలిగ్గా చకచకా మెట్లెక్కగలుగుతారు అని చెప్పి శివశర్మను చేయి పట్టుకొని పైకి లేపుతాడు.
శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా అవుతుంది. అంతే. అతని చెయ్యి పట్టుకొని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేస్తాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిస్తుంది. శివశర్మ దంపతులిద్దరూ కూడా కళ్ళు మూసుకొని ఆ ఆలయం వైపు తిరిగి స్వామికి నమస్కరిస్తారు. అంతే. ఆశ్చర్యం. కళ్ళు తెరవగానే శివశర్మకున్నటువంటి కంటి వ్యాధి పూర్తిగా నయమవుతుంది. కంటి చూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపిస్తుంది. ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుణ్ణి దంపతులిద్దరూ ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. అప్పటి వరకు తనను చెయ్యి పట్టుకుని తీసుకొచ్చినటువంటి ఆ భక్తుడి కోసం పక్కకు తిరిగి చూస్తారు. ఆశ్చర్యంగా అప్పటి వరకు వారితోనే ఉన్నటువంటి భక్తుడు అప్పుడు కనిపించలేదు. ఆ చుట్టుపక్కల అంతా వెతుకుతాడు. కానీ ఎక్కడా కూడా ఆ భక్తుడు కనిపించలేదు. అప్పుడు వారికి బాగా అర్థమవుతుంది. ఆ పరమేశ్వరుడే ఈ భక్తుని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని చెప్పి శివశర్మ దంపతులు తెలుసుకుంటారు. ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్నటువంటి కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుంటారు. మహేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మర్నాడు తమ ఊరు తిరిగి వెళ్ళిపోతారు. కొన్ని రోజులకు శివశర్మకున్నటువంటి కాలునొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. శివశర్మ దంపతులు బ్రతికి ఉన్నంత కాలం ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తూ సుఖంగా గడిపి చివరికి ముక్తిని పొందారు. సృష్టి మొత్తానికి కారణభూతుడు పరమేశ్వరుడు. సమస్త దేవతాగణము ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం స్తుతిస్తూ ఉంటారు. రోజులో ఒక్కసారైనా పరమేశ్వరుని నామాన్ని తలుచుకున్న జన్మల పాపాలు నశిస్తాయి. అందులోనూ సంధ్యా సమయంలో శివనామస్మరణ చేసిన వారికి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం ప్రార్థించే వారికి సర్వ శుభాలు కలుగుతాయి. సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎటువంటి అనారోగ్యం తరిచేరదు. బ్రతికి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు. మరి ఈ విధంగా జరిగినటువంటి ఒక భక్తుని కథ తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణా తీరంలో శంకరభట్టు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తన ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో చక్కగా పౌరోహిత్యం విద్యను నేర్చుకుని చుట్టుపక్కల గ్రామాలలో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు. భార్య 2 కుమారులతో సుఖంగా ఉండేవాడు. ప్రతినిత్యము కూడా భగవన్నామస్మరణలో కాలం గడుపుతూ ఉండేవాడు. పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరగసాగింది. అంతలో అతనికి 50 సంవత్సరాల వయసు వస్తుంది. ఎంతో ధనం సంపాదించడం చేత అతనిలో బాగా అహంకారం పెరుగుతుంది. దాంతో దైవభక్తి సన్నగిలుతుంది. అనేక చెడు అలవాట్లకు లోనవుతాడు. ఒకప్పుడు ఎంతో పేరు కలిగినటువంటి శంకరభట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్యాపిల్లల చేత కూడా అసహించుకోబడేటటువంటి పరిస్థితికి వస్తాడు. ఉన్న వ్యసనాలతో పాటు పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువవడంతో ఊరి వారందరూ కలిసి అతనికి గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తారు. ఊరి నుండి బహిష్కరింపబడినటువంటి శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలై భిక్షమెత్తుకొని జీవింపసాగాడు. అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరో ఊరికి చేరుకునేవాడు. ఒకనాడు అక్కడ ఉన్నటువంటి ఊరి నుండి బయలుదేరి వెళుతూ మధ్యలో అరణ్య మార్గంలో చిక్కుకుంటాడు. అయితే అక్కడ ఎటు చూసినా కూడా కటిక చీకటిగా ఉంటుంది. దారి తెలియక తికమక పడతాడు. ఒక చెట్టు కింద నిద్రపోతాడు. రాత్రంతా అడవి మృగాల అరుపులతో అతనికి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఉదయం లేవగానే మరలా తిరిగి నడక ప్రారంభిస్తాడు. నీరసంగా ఉండడం వలన ఎక్కువ దూరం నడవలేకపోతాడు. అంతలో సాయంత్రమై చీకటి పడుతుంది. ఒంట్లో ఓపిక నశించి ఇంకా మరణం తప్పదులే అని చెప్పి భావిస్తాడు. అప్పుడు శంకరభట్టుకు ఒక పాత భవనం కనిపిస్తుంది. ఆ భవనం అంతా పాడుబడి శిథిలావస్థలో ఉంటుంది. అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్లుగా కనిపిస్తాయి. నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాత్రికి అక్కడ పడుకుందాంలే అని చెప్పి భావిస్తాడు. అంతా దుమ్ము ధూళితో ఉంటుంది. కాలికి ఎన్నో ముళ్ళు ఆకులు తగులుతూ ఉంటాయి. అక్కడ నిద్రించడం కోసం ఆ స్థలమంతా కూడా శుభ్రపరుచుకుంటాడు. చీకట్లో కాలికి తగులుతున్నటువంటి ఆకులను పక్కగా విసిరేస్తాడు. అక్కడ చూస్తే అంతా కటిక చీకటి. ఆ భవనం ఏమిటో కూడా అతనికి అర్థం కాలేదు. పోనీ నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలో ఓపిక నశించి నిద్ర కూడా అతనికి అస్సలు పట్టలేదు. అంతలో తెల్లవారుతుంది. అతనికి ఎదురుగా ఒక్కసారిగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై శంకరభట్టుతో ఇలా అంటాడు. నాయనా శంకరభట్టు, నీవు ఇంతకుముందు ఎన్నో పాపాలు చేశావు. కానీ నిన్న రాత్రి నువ్వు తెలియక చేసినటువంటి నీ పనుల వలన నేనెంతో ప్రసన్నుడయ్యాను. నిన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం. నువ్వు అడుగుపెట్టినటువంటి ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో విరాజిల్లుతూ ఉండేది. ఇంతకాలం ఎవరూ పట్టించుకోక ఇలా శిథిలావస్థలో ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు దానిని శుభ్రపరిచే ప్రయత్నం చేశావు. అంతేకాదు,
ఎప్పటి నుండో కింద పడి ఉన్నటువంటి బిల్వదళాలను నీకు తెలియకుండానే ఒక పక్కన ఉన్నటువంటి నా శివలింగంపై విసిరావు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వదళాలతో నన్ను అర్చించినటువంటి భాగ్యం నీకు దక్కింది. ఈ క్షణం నుండి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకుని నన్ను ప్రార్థించు అంటూ ఈశ్వరుడు అంతర్ధానమవుతాడు. కళ్ళు తెరిచినటువంటి ఈశ్వరభట్టు తన గ్రామంలో ఉంటాడు. ఇదంతా ఆ యొక్క మహేశ్వర మహిమగా తెలుసుకుంటాడు. ఎటువంటి అనారోగ్యమూ లేదు. ఎంతో ఐశ్వర్యం లభిస్తుంది. జరిగిందంతా కూడా భార్య పిల్లలకు చెప్తాడు. తరువాత ఆ ఊరి వారికి కూడా చెబుతాడు. ఆ తరువాత అతను ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణే సేవిస్తూ కాలం గడిపి చివరకు మహేశ్వరునిలోనే ఐక్యమయ్యాడు. పరమేశ్వరుడు అంతటి దయామయుడు. తెలియకుండానే తనను కొలిచినటువంటి శంకరభట్టును ఎంతగానో అనుగ్రహించాడు. ఇక తెలిసి చేసేటటువంటి శివపూజ వలన ఎంత పుణ్యఫలం లభిస్తుందో చెప్పడానికి శక్యం కాదు. పరమేశ్వరుడు అల్ప సంతోషి. ఒక్కసారి తన నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను వెంటనే అనుగ్రహిస్తాడు. మంగళకరుడు, శుభప్రదుడు, ముక్తిప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనందరం కూడా నమస్కారములు తెలియజేసుకోవాలి. పరమేశ్వరుడు ఎంత దయామయుడో మనందరికీ తెలిసిన విషయమే. తన భక్తులంటే స్వామికి ఎంతో ఆప్యాయత, అనురాగం. తనను నమ్మి కొలిచిన వారు ఈ 14 లోకాల్లో ఎక్కడ ఉన్నా సరే నిత్యము కూడా వారిని కంటికి రెప్పలా కాపాడేటటువంటి అమృతమూర్తి. పరమేశ్వరునికి తనను కొలిచే భక్తుడు బీదవాడా ధనికుడా అనేటటువంటి భేదం అస్సలు చూపడు. మనస్ఫూర్తిగా ఆయన్ను కొలిస్తే చాలు, అతనికి సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడంటే అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడనేటటువంటి ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా కూడా పరమేశ్వరార్పణమస్తు అంటూ భావించేవాడు. ఆ స్వామివారి దయవలన శివదాసుకు ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరుకుతుంది. అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికి ఉన్నంతకాలం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరమేశ్వరునికి అభిషేకం చేస్తానని మనసులో అనుకుంటాడు. ఆ ప్రకారం నుండి ఆనాటి నుండి ప్రతిరోజు కూడా ఉదయమే లేచి చక్కగా స్నానం చేసి తన ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయడం ప్రారంభిస్తాడు. ఇక శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైనా తెల్లవారుజామునే లేచి తప్పకుండా అభిషేకం చెయ్యందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నింటికీ కూడా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనుకునేవాడు. ఆ విధంగా శివదాసుకు ఉన్నటువంటి అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అతని జీవితం సాఫీగా సాగిపోయేలా అనుగ్రహించాడు. అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వర్షం వస్తుంది. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది. ఉదయానికి కూడా తగ్గలేదు. ఇక శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకువచ్చి శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు ఇంటికి చేరుకుంటాడు. వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యమవుతుంది. శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఎందుకింత ఆలస్యం జరిగింది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ పరమేశ్వరుడు ఊరుకోడా అంటూ నానా మాటలు తిడతాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు. జమీందారు ఆ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడటం గమనించినటువంటి పరమేశ్వరుడికి ఎంతో కోపం వస్తుంది. పరమేశ్వరుడు ఎంతటి భక్తవత్సలుడంటే తన భక్తులను ఎవరైనా పల్లెత్తు మాట అంటే అస్సలు ఊరుకోడు. ప్రతినిత్యము కూడా తననే తలుస్తూ నిత్యము అభిషేకం నిర్వహించేటటువంటి ఆ శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరునికి తీవ్రమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది. ఆ విధంగా ఆ మహాశివుని ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకు మరునాడే తీవ్రమైనటువంటి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడతాడు. కొద్ది కాలానికి అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది. ఇలా అసలు ఎందుకు జరిగిందో అతనికి అస్సలు అర్థం కాలేదు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, ఏ యొక్క జబ్బులనైనా నయం చేయగలడని ఆ ఊరి వారందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతను దయతలచి జమీందారును చూడటానికి ఇంటికి వస్తాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అంటాడు, నాయనా, నువ్వు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసేటటువంటి శివదాసు అనేటటువంటి వ్యక్తిని అనవసరంగా దూషించావు.
పరమేశ్వరునికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి అతన్ని ఆ విధంగా దూషించడం వలన ఆ స్వామి ఆగ్రహానికి లోనయ్యావు. అందువల్లనే ఇలాంటి అనర్థాలన్నీ కూడా జరిగాయని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మా, ఆ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని చెబుతాడు. అప్పుడు పరమేశ్వరుడు తప్పక సంతోషిస్తాడని, మీకున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి అని కూడా చెబుతాడు ఆ సాధువు. ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులిద్దరూ కూడా వారింటికి పిలిపించి తాము చేసినటువంటి తప్పును మన్నించమంటూ వేడుకుంటారు. అతని కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ తలపై చల్లుకుంటారు. అంతే, జమీందారు యొక్క అనారోగ్యం ఒక్కసారిగా మాయమవుతుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిలుచుంటాడు. ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషించి శివదాసుకు నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. జమీందారు ఆ తరువాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము కూడా పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడుపుతాడు. ఆ ఊరిలో చక్కని శివాలయాన్ని నిర్మించి జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. ఇక పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనేటటువంటి చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనాన్ని సంపాదించాడు. అంత ధనం సంపాదించాడే కానీ ఏమాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు. పరమ పిసినారిగా పేరొందాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకునేవాడు. అలా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటిచూపు లేకుండా జన్మించినటువంటి ఆ గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఏ ఆధారము లేక జోలె పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక్కొక్క ఊరిలో కొన్ని నెలలు నివసించి తరువాత మరొక ఊరికి చేరేవాడు. అలా కొన్ని రోజుల తరువాత గంగరాజు లింగాలపల్లె అనే ఊరికి చేరుకున్నాడు. ఆ ఊరిలోని పరమేశ్వరుని ఆలయం ఎంతో మహామహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, ఆ ఊర్లో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఆ శివలింగాలను ప్రతిష్ఠించారని ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ ఊరుకు చేరినటువంటి గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఊర్లోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు. ఒకనాడు ఉదయం అలా భిక్షాటనకు వెళ్ళినటువంటి గంగరాజుకు ఎవరు ఏ పదార్థాలు అతని పాత్రలో వేయలేదు. సరే, సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమో అని అనుకుంటాడు. సాయంత్రం తిరిగి అన్ని వీధులు తిరుగుతాడు. కానీ ఎవ్వరూ ఏ పదార్థమో అతనికి భిక్ష వేయలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేది. ఆ రోజు ఎవరూ కూడా తనకు ఎందుకు భిక్ష వేయలేదో అర్థం కాలేదు. ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వలన ఒంట్లో ఓపిక లేక తిరిగి తన చెట్టు వద్దకు బయలుదేరాడు. ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది. గంగరాజు తడిసి ముద్దవుతాడు. చివరకు ఒక చెట్టు కిందకు చేరుకుంటాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో ఆ నీటిని పక్కకు విసురుతాడు. అంతే, అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. గంగరాజుకు ఒక్కసారిగా చూపు వస్తుంది. అంతేకాదు, తన పక్కనే బంగారు నాణేల మూట కనిపిస్తుంది. ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏమిటి అద్భుతాలు అని తలుస్తూ ఉండగా పరమేశ్వరుడు ఇలా అంటాడు, నాయనా, ఈరోజు నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి సోమవారం, అందులోనూ ఏకాదశి. ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండడం వలన నీకెలాంటి పదార్థము లభించలేదు. అందువలన నువ్వు కూడా ఉపవాసం చేసిన వాడివయ్యావు. అంతేకాదు, కళ్ళు కనిపించకుండా నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలోని వర్షపు నీరు పక్కనే ఉన్నటువంటి శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నావు. అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను. ఇదిగో ఈ బంగారు నాణేలు తీసుకొని ఏదైనా కానీ వ్యాపారం చేసుకొని సంతోషంగా సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. ఇక జరిగిన దానికి గంగరాజు కూడా ఎంతో సంతోషించి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ ధనంతో చక్కగా వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనాన్ని అతి కొద్ది కాలంలోనే సంపాదించాడు. అలాగే గొప్ప శివభక్తుడిగా కూడా మంచి పేరును పొంది ఎన్నో దాన ధర్మాలను కూడా చేశాడు. ఆ విధంగా జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. పరమేశ్వరుడు అల్ప సంతోషాన్ని చెప్పాం కదా, ఒక్క బిల్వదళంతో పూజించినా సరే స్వామివారు ఎంతో తృప్తి చెందుతారు. సర్వ సంపదలను వెంటనే అనుగ్రహిస్తారు. చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అమృతమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మరొక్కసారి నమస్కారములు తెలియజేసుకుంటూ ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఏకనాథపురం అనే గ్రామంలో గొప్ప శివాలయం ఉండేది. ఆ ఆలయంలో వెలసినటువంటి శివలింగాన్ని
సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించారని అందరూ కూడా చెబుతూ ఉండేవారు. ఆ స్వామి ఎంతో మహిమాన్వితిగా చుట్టుపక్కల గ్రామాలలో గొప్ప పేరు పొందాడు. భక్తులు చక్కగా బళ్ళు కట్టుకొని ఆ దేవాలయానికి వచ్చి పరమేశ్వరుణ్ణి సేవించి వెళ్ళేవారు. ఆ విధంగా ప్రతి సంవత్సరము కూడా ఆ దేవాలయంలో అద్భుతమైనటువంటి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉండేవి. ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించేవారు. ఎన్నో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేవారు. ఆ ఆలయంలో భిక్షమయ్య అనే ఒక పూజారి ఉండేవాడు. అతను వేదాలన్నీ అవపోసన పట్టినవాడని జనమందరూ చెప్పుకుంటూ ఉండేవారు. నమక చమకాలతో ప్రతినిత్యము కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించేవాడు. అయితే తనకు అన్ని విద్యలు తెలుసని, ఎంతో గొప్ప పండితుడనని అతనికి కొంచెం అహంకారం ఉండేది. అయితే ఎంతటి వారికైనా అహంకారం ఉండడం తగదు కదా. పరమేశ్వరునికి అతనికి ఒక్కసారైనా సరే బుద్ధి చెప్పాలి అని అనిపిస్తుంది. ఒకనాడు ఆలయంలో నిత్యము పూజ చేసేటటువంటి పాత్రలోని ఒక చిన్న వెండి పాత్ర మాయమవుతుంది. అయితే ఆలయం అంతా కూడా ఎంత వెతికినా ఆ పాత్ర కనిపించలేదు. అదే ఆలయంలో గోపాలుడనేవాడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ ఆలయ ఆవరణమంతా కూడా ఊడ్చి నీళ్లు జమ్మి కడిగేవాడు. ఏదీ చదువుకోలేకపోయినా ఎల్లప్పుడూ కూడా చక్కగా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. భిక్షమయ్య ఆ గోపాలుడే ఈ గిన్నెలను దొంగలించి ఉంటాడని చెప్పి భావిస్తాడు. వెంటనే సాయంత్రం వాడిని పిలిపించి అదే విషయం గురించి గట్టిగా అడుగుతాడు. ఎంత గట్టిగా అడిగినా కూడా తాను మాత్రం ఆ పనిని అస్సలు చేయలేదని, తనకు అసలు అటువంటి ఉద్దేశమే లేదని చెబుతాడు. అయితే భిక్షమయ్య మాత్రం అతను చెప్పినటువంటి మాటలను అస్సలు నమ్మలేదు. గట్టిగా అరిచి ఆవేశంతో ఊగిపోతాడు. పక్కన ఉన్నటువంటి కర్రను తీసుకొని గోపాలుణ్ణి గట్టిగా కొడతాడు. ఎన్ని దెబ్బలు తిన్నా గోపాలుడు ఏమాత్రం చెలించక చేతులు కట్టుకుని తాను ఆ దొంగతనం చేయలేదని చెబుతాడు. ఇక విసుగు వచ్చి భిక్షమయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. గోపాలుడు తన మీద అనవసరంగా నిందపడినందుకు విపరీతమైనటువంటి బాధతో ఆ పరమేశ్వరుణ్ణే తలుచుకుంటూ నిద్రపోతాడు. మరునాటి ఉదయం భిక్షమయ్య గర్భాలయం తలుపులు తీయగానే అక్కడ కనపడినటువంటి దృశ్యం చూసి నిశ్చేష్టుడవుతాడు. శివలింగంపై అనేక చారలు కనిపిస్తాయి. వెంటనే జరిగింది భిక్షమయ్యకు అర్థమవుతుంది. తాను గోపాలుని కొట్టినటువంటి దెబ్బలన్నీ స్వామి తాను తీసుకున్నాడు కాబోలు. ఎంతటి మహాపరాధం చేశాను అని భావిస్తాడు. అంతలో పక్కనున్నటువంటి పానవట్టం నుండి ఒక ఎలుక ఆ గిన్నెను నోట కరుచుకొని వచ్చి అక్కడ వదిలి అంతే వేగంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భిక్షమయ్యకు ఎంతో బాధ కలుగుతుంది. గోపాలుణ్ణి అనవసరంగా కొట్టానే అని తన అపరాధాన్ని మన్నించమంటూ ఆ పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా వేడుకుంటాడు. ఆ తరువాత ఆ శివలింగానికి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేస్తాడు. గోపాలుని పిలిచి తన తప్పును క్షమించమంటూ వేడుకుంటాడు. పరమేశ్వరుడికి కావలసింది పాండిత్యమో, సర్వశాస్త్రాలు తెలుసుకున్నటువంటి జ్ఞానమో కాదు. ఇవన్నీ ఉన్నా కూడా అహంకారం కనుక ఆ వ్యక్తిలో ఉన్నట్లయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం అస్సలు ఎప్పటికీ కూడా కలగదు. పరమేశ్వరునికి కావలసింది కేవలం స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తి, ప్రశాంతమైనటువంటి చిత్తంతో, నిష్కల్మషమైనటువంటి హృదయంతో ఆ స్వామిని రోజులో ఒక్కసారి కాకపోతే ఒక్క నిమిషంలో అయినా సరే ఆ స్వామిని మనసారా తలిస్తే చాలు. వెంటనే భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మరొకసారి నమస్కారములు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలని మహేశ్వర వ్రతంలో చెప్పబడినటువంటి కథలన్నీ కూడా విన్నందుకు ఆ స్వామి అనుగ్రహం మీకెప్పుడూ కలగాలని స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.